నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారత్ సూపర్ పవర్ గా ఎదగాలని చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో దేశాల అధ్యక్షులు, ప్రధానులు భారత్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రశంసలు కురిపించారు. భారత్ సూపర్ పవర్ గా నిలవడానికి సమయం ఎంతో దూరం కూడా లేదని అన్నారు. ఇప్పుడు అదే తరహా అభిప్రాయాన్ని మరో పవర్ఫుల్ లీడర్ చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పైన తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. భారత్ ఓ గొప్ప దేశం, ఆ దేశంతో మా సంబంధాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి భారతదేశానికి అన్ని అర్హతలు ఉన్నాయని పుతిన్ స్పష్టం చేశారు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఎన్నో దేశాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని రష్యా అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. సోచీలోని వాల్డే డిస్కషన్ క్లబ్ ప్లీనరీ సెషన్లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా భారతదేశంతో అన్ని దిశలలో సంబంధాలను బలోపేతం చేస్తుందని, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఎంతో విశ్వాసం ఉందని కూడా తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి నిలయమైన భారత్కు ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి అర్హత ఉందన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ కార్యాచరణ రచిస్తున్నామని పుతిన్ తెలిపారు. భారత్ రష్యాల మధ్య సహకారం ప్రతి సంవత్సరం అనేక రెట్లు పెరుగుతుందని పుతిన్ స్పష్టం చేశారు. భద్రత, రక్షణ రంగాల్లో భారత్ రష్యాల మధ్య సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయని, భారత సాయుధ దళాల చేతుల్లో రష్యాకు చెందిన వెపన్స్ ఉండడం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకానికి ప్రతీక అని పుతిన్ పునరుద్ఘాటించారు. ఆ ఆయుధాలను భారతదేశానికి అమ్మడం లేదని, వాటిని సంయుక్తంగా రూపకల్పన చేశామని అన్నారు. భారత్తో కలిసి చేస్తున్న బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి ప్రాజెక్టు గురించి కూడా పుతిన్ ప్రస్తావించారు. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి గాలిలో, సముద్రంలో, భూమిపై 3 వాతావరణాలలో ఉపయోగించడానికి సరిపోయేలా చేస్తామన్నారు. భారతదేశ భద్రత కోసం పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు. మా సంబంధాలు ఎక్కడ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయనేది నేటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పుతిన్ స్పష్టం చేశారు. భద్రత, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.